హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చలికాలం వచ్చేసిందంటే మొత్తం చుట్టుపక్కల మంచుతోనే ఉంటుంది. ఇది ఈరోజు నా మినీ బ్లాగు. వచ్చి చూసేసేయండి. పొద్దున్నే నిద్ర లేచి ఎప్పుడైనా నేను 5:30, 6 మధ్యలో నిద్ర లేస్తానండి. కానీ మా స్వామి ఎప్పుడైతే స్వామి మాల వేసుకున్నాడో 4:30కైతే మెలకువ వచ్చేస్తుంది. అసలు ఇంకా పడుకుందామన్నా నిద్ర పట్టట్లేదు. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా, అందుకే పొద్దున్నే లేచేస్తున్నాను. డైలీ మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్స్, లంచ్ బాక్స్కి అయితే పొద్దున్నే కంప్లీట్ చేసేసుకోవాలండి. పాప అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి తన కోసం అని నేను డైలీ టిఫిన్స్, లంచ్ అయితే పొద్దున్నే చేసేసుకుంటాను. తనని ఇంట్లో నుంచి పంపించిన తర్వాతనే నేను మిగతా పనులు అనేది చేసేసుకుంటాను. తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. మా స్వామి వాళ్ళు పక్కన ఒక 5-6 స్వాములు కలిసి ఇలా ఆశ్రమం తీసుకొని అందులో పటం పూజ అయితే చేసేసుకున్నారు. ఇది పొద్దునండి మార్నింగ్ పూజ అయితే వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు. అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ నేను కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది చూసారా, ఇంట్లో ఈరోజు నేను కంప్లీట్ చేసేసుకున్న పూజ. ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే కాస్త టీ పెట్టుకొని తాగుదామని అయితే టీ అయితే పెట్టుకున్నానండి. స్వామిమాల వేసుకున్న కానుంచి పొద్దుటి నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఏవో ఒక పనులు అయితే ఉంటున్నాయి. పొద్దున ఇంట్లో కంప్లీట్ చేసుకోవాలి పనులని, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ రాగానే ఇంట్లో పనులు, మళ్ళీ సాయంత్రం కాగానే పూజ. మా స్వామి అయితే ఈరోజు బావి దగ్గర నుంచి అయితే అంజీరా ఫ్రూట్స్ తీసుకొచ్చాడండి. మీలో ఎంతమందికి అంజీరా ఫ్రూట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అంజీరా ఫ్రూట్స్ అంటే కొంచెం లోపల అన్ని పురుగులు ఉన్నట్టు ఇట్లా మనకు అట్లా కనిపిస్తాయి, కానీ హెల్త్కి చాలా మంచిది. మీలో ఎంతమందికి అంజీరా ఫ్రూట్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా మినీ వ్లాగ్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.